పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా బాబు మెడిసిన్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లో ఒకసారి నాకు కాల్ చేసి ఒక విషయం చెప్పాడు. చాలా సంతోషపడ్డాను. అంటే యాక్చువల్గా దేవునికి సంబంధించిన విషయాలు కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు దేవుని విషయాలు కానీ వాళ్ళు ఏదైనా పంచుకున్నప్పుడు అయ్యే మాత్రమే నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే నేను దేనికి సంతోషపడతానో వారికి తెలుసు, వాళ్ళకి తెలుసు అనమాట. అయితే మా బాబుకి ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందులో ఒక బాబు కొత్త బైక్ కొనుక్కున్నాడంట. అయితే మగ పిల్లలకి బైక్ అంటే బాగా ఇష్టంగా ఉంటుంది కదా, అందరికీ చూపించారు. అందరూ సంతోషపడ్డారు. చాలా బాగుంది బైక్ అంటే. ఇంకా అబ్బాయి నేను అదే ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నానని చెప్పి స్టార్ట్ చేసి బయలుదేరిపోతుంటే గబగబా మరి దేవుడు మా బాబుని ఎందుకు ప్రేరేపించాడో తెలియదు కానీ తను గబగబా వెళ్ళి ఆగరా నువ్వు వెంటనే వెళ్ళిపోతున్నావు ఏంటని చెప్పి ఆపి అక్కడి నుంచి ప్రార్థన చేశాడంట. అది నేను ఎప్పుడు ఊహించిన విషయం. అంటే వాళ్ళకి చెప్తా ఉంటాను, ఫ్రెండ్స్ గురించి ప్రార్థన చేయండి, లేకపోతే మీకు మీరు ప్రార్థన చేసుకోండి, ఈ విధంగా చెప్తాను. కానీ ఫ్రెండ్స్ దగ్గర ప్రార్థన చేయటం అనేది నేను ఆ తర్వాత కాలంలో చెప్పాను, అప్పుడు ఎప్పుడు నేను చెప్పలేదు. మరి వాడు ప్రేరేపించబడి తన కోసం ప్రార్థన చేశాడు. నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఏమని చేసావంటే అదే వాడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దేవుడు తోడుగా ఉండాలని చేశాను, అంతే, చిన్న ప్రార్థనలే అన్నాడు. అయినా సరే దానికి చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే వాళ్ళందరూ ఇతర విశ్వాసాన్ని నమ్మే బిడ్డలు. చాలా సంతోషపడ్డాను. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు చేసినప్పుడు ఏమన్నాడంటే కానీ అంటే ఒక 6 నెలలు అయిన తర్వాత వాడికి పెద్ద యాక్సిడెంట్ అయింది, బండి అంతా చెత్తగా అయిపోయింది, వాడికి మాత్రం దెబ్బ తగలలేదు. ఇప్పుడు నేను చేసిన ప్రార్థన వ్యర్థమే కదా అన్నాడు. అస్సలు వ్యర్థం కాదు. దేవుడు నేను ఎందుకు ప్రేరేపించాయంటే రాబోయే కాలంలో వాడు ఆ పిల్లోడు ఆ శ్రమ ఎదుర్కోబోతున్నాడు కాబట్టి ఆ బండిని అలాగా దానికి వాడు వెళ్ళే స్పీడ్కి ఆ బండి బలైపోయినా సరే తనని మాత్రం దేవుడు తప్పించడానికి నిన్ను వాడుకున్నాడని చెప్తే ఇంకా దానికి ఏమి జవాబు చెప్పలేదు, మామూలు నవ్వి ఊరుకున్నాడు. అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎలాంటి వారితో మనము కలిసి ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది తల్లిదండ్రులు చెప్పడం విన్నాను, వాడితో కలిసి ఉండకు, వాడు చాలా తొంట్రోడు పోకిరివాడు, వాళ్ళతో తిరిగితే మనకు కూడా వాళ్ళలాంటి బుద్ధులు వచ్చేస్తాయి అని అంటూ ఉంటారు. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలందరూ బాలుడికి అంటే మనకు బైబిల్ చెప్పబడే ప్రకారం బాలుడికి సహజంగా మూర్ఖ స్వభావం ఉంటుంది అని దేవుడు చెప్తాడు. అందరూ అలాంటి వారే. మనం ఏదో పెద్ద గొప్పగా పెంచేసామని మన పిల్లలు ఎంతో పరిశుద్ధులని కాదు, కానీ కాకపోతే మన బిడ్డల్ని మనము ప్రార్థన చేస్తూ ఉంటే వారు ఎవరితో సహవాసం చేసినా దేవునితో సహవాసం మాత్రం వాళ్ళు కోల్పోకుండా ఉంటారు. వాళ్ళు ఒకవేళ పాపములో పడబోయేటప్పుడైనా సరే వారికి ఆ వాక్యం గుర్తు రావటమో, ఈ విధంగా దేవునితో సహవాసము వాళ్ళు చేయగలిగేట్లు చేస్తే ఇందాక నేను చెప్పిన విధంగా తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా దానివల్ల ఉపయోగపడతారని నాకు అనిపిస్తూ ఉంటుంది. స్వతహాగా ఎవ్వరు చెడ్డవాళ్ళు కాదు, కానీ పెరిగి పెద్ద అవుతున్న కొద్ది రకరకాలైనటువంటి వాటికి లొంగిపోయి వారిలో ఉన్నటువంటి మూర్ఖ స్వభావం కానీ చపల చిత్తాలు కానీ బయటపడతా ఉంటాయి. అయితే సహవాసము అనేటటువంటి దాని గురించి మనం ఆలోచిస్తే దైవ గ్రంథంలో దేవుడు ఏం చెప్పారంటే చాలా మొట్టమొదటిలోనే ఆయన రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అందులో ఏమని ఉంటుందంటే ఆయన అక్కడ సొలొమోన్ గారి గురించి చెప్తా ఉంటారు, తను ఎలా ప్రవర్తించాడని. మోయాబీలు, హిత్తీలు, అమ్మోనీయులు వీళ్ళందరి సహవాసం మీరు చెయ్యొద్దని చెప్తారు దేవుడు. వీరందరితో వీళ్ళు ఈ ప్రజలు అంటే ఈ మోయాబీలు, అమ్మోనీయులు, హిత్తీలు వీళ్ళందరూ కూడా ఆ ప్రజలు తమ దేవుని తట్టు మిమ్మల్ని తిప్పుతారని ఉంటుంది. అంటే వాళ్ళలో ఎంత కెపాసిటీ, ఎంత టాలెంట్ ఉందంటే వాళ్ళతో మీరు సహవాసం చెయ్యొద్దు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని తమ దేవుని తట్టు తిప్పుతారు కాబట్టి మీరు వారితో సహవాసం చెయ్యకుండా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళని మీతో సహవాసం చెయ్యనీయవద్దు అంటారు. ఎంత స్పష్టంగా ఉందో. మీరు సహవాసం చెయ్యకపోవడం మాత్రమే కాదు, వాళ్ళు వచ్చి మీ స్నేహాన్ని కోరుకున్నా సహవాసం చెయ్యనీయవద్దు అంటారు. కానీ ఆ మాటల్ని లక్ష్య పెట్టకుండా సొలొమోను అక్కడ ఫరో కుమార్తెని పెళ్లి చేసుకోవడం మాత్రమే కాకుండా అదే జనములోంచి అనేక మంది స్త్రీలని అతను పెళ్లి చేసుకున్నాడని ఉంటుంది. అంటే ఎవరినైతే మనతో సహవాసం చేయనీయకూడదో, మనం వెళ్ళి సహవాసం చేయకూడదో కూడా దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉంటారు. దానిని మనం ఎంతగానో మన హృదయానికి తీసుకోవాలి. అంటే మొట్టమొదటిసారే దేవుడు ఆయన సొలొమోను గురించి చెప్పేటప్పుడే ఆయన ఎలా తప్పిపోయారో కూడా దేవుడు స్పష్టంగా చూపిస్తా ఉన్నారు. అంతేకాకుండా మనకి సామెతల్లో ఉంటుంది, ఆ 13వ అధ్యాయం 20వ వచనంలో ఏమని ఉంటుందంటే జ్ఞానులతో సహవాసం చేస్తే మీరు కూడా జ్ఞానము కలిగిన వారవుతారని. అంటే సామెతల గ్రంథం రాసింది కూడా సొలొమోన్ మహారాజ్ గారే. ఆయన ఏం చెప్తుందంటే ఆయనకి అపరిమితమైన జ్ఞానాన్ని దేవుడిచ్చాడు.
అయితే ఆయన సామెతలు రాస్తూ ఉన్నప్పుడు ఆయన అంటారు కదా, ఈ జ్ఞానం కలవారితోనే మీరు సహవాసము చెయ్యండి అని. కానీ ఇప్పుడు సొలొమోను జ్ఞానం కాదు, అంతకంటే జ్ఞానవంతుడని యేసుక్రీస్తు వారే, ఆయనే మన కోసం ఈ భూలోకానికి విచ్చేశారు. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఎంతో గొప్పది, ఎంతో విలువైనది. కాబట్టి అట్టి జ్ఞానవంతులు అనేటువంటి వారు యేసుక్రీస్తే. ఆయనతో మనకి సహవాసం కావాలి. కాబట్టి జ్ఞానము కలవారితో కాదు. కానీ ఇప్పుడైతే మనం చూసుకుంటే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ మొదటి వచనంలో, మొదటి పత్రికలో మొదటి వచనం 9వ మొదటి అధ్యాయం 9వ వచనంలో ఆయన ఏమంటారంటే చాలా స్పష్టంగా చెప్తా ఉంటారు ఎవరితో సహవాసం చేయాలి అని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటటువంటి తన కుమారుని యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అని. అంటే తన కుమారుడు యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచారు అంటే ఎవరితో సహవాసం చేయమని పిలిచారు అంటే తన కుమారుడితో సహవాసం చేయమని పిలిచాడు. కాబట్టి ఆయన నమ్మతగినవాడు. ఆయన అంటే ఎవరంటే తండ్రి. తండ్రి అయిన దేవుడు నమ్మదగినవాడు. అంటే ఇప్పుడు మనం లోకస్తులతో సహవాసం చేస్తే వాళ్ళని చూసి మనము ఆ స్నేహంలో ఏదైనా ఆశించవచ్చు, లేకపోతే వాళ్ళు మనకి ప్రామిస్ చేయొచ్చు, మీరు కనుక ఈ విషయంలో మాకు సహాయపడితే మేము కూడా మీకు ఈ విషయంలో సహాయం చేస్తామని. కానీ తర్వాత వాళ్ళు చెయ్యకపోవచ్చు. అంటే వాళ్ళ ప్రామిస్ని వాళ్ళు నిలుపుకోవచ్చు, లేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం చాలా నమ్మదగినవాడు. అందుకనే యేసుక్రీస్తుతో మాత్రమే సహవాసం చేయమన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు సహవాసము ఆయన ద్వారానే మనకి రక్షణ కలుగుతుంది. మనం ఆశ పెట్టుకునేది దేని మీద అంటే ఆయనతో నిత్యము సహవసించడానికి కోసమే. దేవునితో కలిసి మనము పరలోకములో యుగ యుగములు జీవించాలంటే మనకి ఈ లోకములో యేసుక్రీస్తుతో సహవాసం ఉండాలి అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో ఎంతో స్పష్టంగా ఆయన చెప్తా ఉంటారు. ఏమనంటే మనము ఆయన వెలుగులో నడిచిన ప్రకారము, వెలుగులో ఉన్న ప్రకారం, అంటే దేవుడైన యేసుక్రీస్తు వెలుగులో ఉన్నారు కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉంటాము అని ఉంటుంది. అంటే మనము ఎవరితో అన్యోన్యంగా సహవాసం చేయాలి అంటే మనము యేసుక్రీస్తుతో అన్యోన్య సహవాసం చేయాలి. ఎందుకంటే ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగులో ఉంటేనే ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్ చేయగలము. అంటే మనము చీకటిలో ఉంటూ పాపాలు చేస్తూ శాపాలు తెచ్చుకుంటూ దేవునితోనే ఉన్నాను అయినా సరే నాకు ఎందుకు ఇలా జరిగింది అనుకునేవాళ్ళు అని చెప్పేవాళ్ళు చాలా స్పష్టంగా ఆలోచించగలగాలి. మనము కూడా వెలుగులో ఉంటే ఆయనతో మనకు సహవాసం ఉంటుంది కాబట్టి మనకి పాపం అనేది మనల్ని అంటుకోదు. అంతేకాకుండా అప్పుడు ఆయన యేసుక్రీస్తు రక్తముతో మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తారని ఉంటుంది. మనము దేవునితో నడిస్తే ఆయనతో అన్యోన్యంగా సహవాసంలో ఉంటే గనక అప్పుడు దేవుడు స్టార్ట్ చేస్తాడు తన యొక్క యాక్ట్స్ అనమాట. ఏంటంటే తన కుమారుడి రక్తంతో మనల్ని ప్రతి పాపం నుంచి శుద్ధీకరిస్తూ నడిపిస్తూ ఉంటాడు. అదే మన జీవితంలో మనం చేయాల్సిందంటే దేవుడు వెలుగు కాబట్టి ఆయనతో వెలుగులో నడవాలి. అప్పుడు ఆయన తన యొక్క ప్రక్రియని స్టార్ట్ చేస్తారు. తన కొడుకు రక్తముతో మనల్ని పవిత్రీకరిస్తూ మనల్ని ప్రతి పాపము నుండి కూడా తప్పిస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా అంటే యేసుక్రీస్తుతో సహవాసము, దేవునితో అన్యోన్య సహవాసం కాకుండా కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 13వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు ఇంకొక మాట చెప్తారు. అక్కడ ఏమని ఉంటుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటది అంటారు. ఇప్పుడు చాలా చర్చెస్లో ఈ దీవెనిస్తూ ఉంటారు. అంటే దేవుని యేసుక్రీస్తు యొక్క కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. ఇప్పుడు మనం చేయాల్సిన సహవాసం ఎవరితో అంటే ఈ కాలము త్రిత్వములోని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలము. ఎందుకంటే మనము బాప్తీసం పొందిన నాటి నుంచి దేవుని యేసుక్రీస్తు నామములో మనం ఆయన నామంలో నడుచుకుంటూ ఆయనను అనుసరిస్తూ ఉంటే మనకి దయచేయబడిన సంచకరువు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మన సహవాసము ఆయనతో ఉండాలి. మనము పుట్టిన దగ్గర నుంచి మనకి తల్లిదండ్రులు ఉంటారు, తోబుట్టువులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, మనం ప్రేమించే వాళ్ళు ఉంటారు, మన పిల్లలు ఉంటారు, భాగస్వాములు ఉంటారు. కానీ చివరికి మనం ఒక్కరమే మిగిలిపోతాము. అంటే మన బిడ్డలు మనతో ఉండరు, తల్లిదండ్రులు ఉండరు, తోబుట్టువులు ఉండరు. కానీ చనిపోయేటప్పుడు మనం ఒక్కరమే ఈ లోకంలో ఉంటాం. అప్పుడు మన సహవాసం మనం అనుకుంటాం నేను ఒక్కడనే బ్రతకలేనేమో అనుకుంటాం. కానీ మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఉంటే ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ మనము యేసుక్రీస్తు రక్తం వల్ల మనం శుద్ధీకరించబడ్డాము. ఆల్రెడీ మనము దేవునితో అన్యోన్య సహవాసంలో ఉన్నాము. దేవునితో అన్యోన్య సహవాసము యేసుక్రీస్తు వలన మన యొక్క పాప శుద్ధీకరణ జరిగింది కాబట్టి
కాబట్టి మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం వలన ఎప్పటికీ కూడా ఆయన తోడు ఉంటుంది. ఈ తోడుతో మనము చిన్న మజిలీని దాటుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండొచ్చు, ఎవరితో ఉండకూడదు. మనం ఎటువంటి వారితో ఉన్నా సరే మనము దేవుని వాక్యముతో మన సహవాసాన్ని వారు కోరుకునేటట్లు, దేవుని వైపు చూపించగలిగినట్లు, దేవుడు మనకిచ్చిన సర్వము సమస్తము మనకి చెందింది నాది అనుకున్నది దేవుడు ఆయన యొక్క సహవాసానికి మనల్ని పిలిచాడు. కాబట్టి అనేకుల్ని కూడా మనం ఆకర్షిస్తూ ఆయన సహవాసం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు మనకి ఎల్లప్పుడూ ఉంటుందనే విషయాన్ని మనము వారికి స్పష్టం చేయగలుగుతాం. కాబట్టి అట్టి భాగ్యం మనందరికీ కలగాలని దేవుని సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన అనేక రీతులలో ప్రభా మీరు సహవాసాన్ని గురించి మాకు తెలియజేశారు. ఎవరితో చేయాలి సహవాసం, ఎవరితో చేయకూడదని పాత నిబంధన గ్రంథంలో మీరు చూపించారు ప్రభా. ఇప్పుడైతే మా సహవాసము నమ్మదగిన ప్రభువుతో ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని మీరు మాకు అనుగ్రహించారు కాబట్టి ప్రభా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. కాబట్టి చిట్ట చివరికి మా జీవితపు మజిలీ మేము దాటేటప్పుడు ఆ తోడు మాకు ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవునితోనే సహవసిస్తూ ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలో చెప్పిన ప్రతి మాటని మాకు గుర్తు చేస్తూ మమ్మల్ని నడిపించే గొప్ప సంచకరువుగా ప్రభా, మమ్మల్ని గైడ్ చేసే మెంటర్గా మేము భావిస్తూ ఆ రీతిగా ప్రభా అనేకుల్ని నీ సహవాసానికి నడిపించగలిగే నీ కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near. With open arms, He's always